సమాజంలో ఎయిడ్స్ గురించి అయిన వారి పట్ల వివక్ష వద్దు, రాజ్యాంగం కల్పించే హక్కుల సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి గురైన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకుని రావడం కోసం జిల్లా యంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య యూనిట్స్, విద్యా సంస్థలు, శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహారం విందు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధికి గురైన వారికి దగ్గరికి చేర్చుకోవాలని తప్ప దూరం పెట్టకూడదు అన్న విషయాన్ని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రస్తావించారు. వ్యాధి మరణ పడిన వారిపై వివక్ష ధోరణిని విడనాడాలని, మనతో కలిసి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఎయిడ్స్ వ్యాధిని పడకుండా అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. సంరక్షణ చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ శాఖల అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దట్ డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున వరల్డ్ హెచ్ఐవి సందర్భంగా కలెక్టర్ గారితో సహపంక్తి భోజనం రావటం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా ఉండే బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే వారు కూడా సమాజంలో ఒక మనిషి, వారికి కూడా హక్కులు ఉంటాయి, వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినారు. ఆ స్కీమ్ ఉద్దేశం యొక్క విధానాన్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.